పహల్గాంలో ఉగ్రవాదుల దాడి జరిగి వారం రోజులైంది. పారిపోయిన టెర్రరిస్ట్ గ్యాంగ్ కోసం తీవ్రంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. దొరికి జారిపోతున్న ఈ గ్యాంగ్ వెనుక పాకిస్తాన్ ఉన్నట్లు స్పష్టంగా ఆధారాలు దొరికాయి. అంతేకాదు, అసలు దాడికి ముందు ఏం జరిగింది, ఎంత పకడ్బందీగా ఈ మారణ హోమానికి ఉగ్రముఖ పాల్పడిందో కూడా బయటపడింది. మరోవైపు సరిహద్దుల దగ్గర పాక్ తత్తరపడుతోంది. ఎక్కడ భారత్ దాడి చేస్తుందో అనే భయంతో రాడార్లను మోహరిస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూడండి. పహల్గాం దాడిలో నివ్వరపోయే నిజాలు. టూరిస్టుల ఎంట్రీ ఎగ్జిట్ దగ్గర ముందే కాపు కాసిన ఉగ్రమూక. టూరిస్టుల సంఖ్య పెరిగేదాకా ఆగి దాడి. దాడికి ముందు 22 గంటల ట్రెక్కింగ్ చేసిన టెర్రరిస్టులు. పాక్ సైన్యంలో కమాండోగా పనిచేసిన మూసానే ఈ దాడిలోనూ పాల్గొన్న వైనం. జమ్మూ కశ్మీర్లో మరిన్ని దాడులకు ప్లాన్. పాకిస్తాన్ పాత్ర నిర్ధారణ కావడంతో అష్టదిగ్బంధానికి భారత్ రెడీ. పహల్గాంలో దాడి జరిగి వారం రోజులు పూర్తయ్యాయి. ఈ వారం రోజుల్లో ఈ టెర్రరిస్ట్ గ్యాంగ్ ఆచూకీ కోసం భద్రతా దళాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో విస్తుగొల్పే విషయాలు బయటికి వస్తున్నాయి. ఫస్ట్ ఈ గ్యాంగ్ లో పాల్గొన్న ఒక్కొక్కరి వివరాలు తెలిసి వస్తున్నాయి. వీరందరికీ పాకిస్తానే ట్రైనింగ్ ఇచ్చిందని ఎన్ఐఏ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఈ ముష్కర మూకల్లో మాజీ పారా కమాండ్ ఉన్నట్లు గుర్తించారు. హషీం మూసా అనే పాక్ మాజీ కమాండో ఉగ్రవాదులతో కలిసి రెచ్చిపోతున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం అతడు కరడుగట్టిన టెర్రరిస్టుగా మారినట్లు దర్యాప్తు బృందాలు తేల్చాయి. పాక్కు చెందిన లష్కరే తోయిబాతో కలిసి అతడు పనిచేస్తున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. హషీం మూసా పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ నుంచి లష్కరేలోకి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం అనే దానికి మరో ఆధారం దొరికినట్లే. పహల్గాం దాడిలో పాల్గొన్న వారిలో కొందరు గతంలోనూ పలు దాడుల్లో పాల్గొన్నారు. గగన్ నగర్, గదర్బాల్ అడవుల్లో 6 స్థానికేతరులు, ఒక డాక్టర్ని చంపేశారు. 2 సైనిక పోస్టర్లను హత్య చేసిన ఘటనల్లో పాల్గొన్నారు. మూసా మాత్రం ఈ 3 దాడుల్లోనూ పాల్గొన్నాడు. ఇక జునైద్ భట్, అర్బాజ్ మీర్ కూడా పాక్లో శిక్షణ పొందినట్లు గుర్తించారు. వైసరన్ మిడోస్ లో దాడికి ముందు టెర్రరిస్టులు 22 గంటల పాటు ట్రెక్కింగ్ చేసి వచ్చినట్లు తెలిసింది. అలానే ఈ ప్లాన్ కోసం స్థానిక కోకెర్నాగ్ అడవుల నుంచి బైసరన్ లోయ వరకు కాలి నడకన వచ్చారు. ఆ తర్వాత ఈ సంఘటనా స్థలంలోకి ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల దగ్గర కాపు కాసి టూరిస్టుల సంఖ్య బాగా పెరిగేంత వరకు ఆగి దాడికి దిగినట్లు ఎన్ఐఏ తెలుసుకుంది. అలానే టెర్రరిస్టులు బాడీ కెమెరాలు, మొబైల్ పేడ్ యాప్స్ వాడి నిఘా సంస్థలకు దొరకకుండా వచ్చినట్లు ప్రాథమికంగా ఎన్ఐఏ నిర్ధారణకు వచ్చింది. ఈ కేసులో ఎప్పటికప్పుడు కొత్త వీడియోలు బయటపడుతూ ఉండడంతో ఎన్ఐఏ ప్రత్యక్ష సాక్షులతో పాటు ఈ వీడియోల్లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను కూడా విచారిస్తోంది. జిప్ లైనర్ వీడియోలో కనిపించిన ఆపరేటర్ ని కూడా ఎన్ఐఏ గ్రిల్ చేస్తోంది. ఓవైపు టెర్రరిస్టులు ఫైర్ చేస్తున్నా అల్లాహు అక్బర్ అంటూ నినాదం చేయడమేంటనే కోణంలోనే ఈతగాడిని దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది. అంతేకాదు, ఈ దారుణంలో ప్రాణాలు కోల్పోయిన తెలుగువారైన చంద్రమౌళితో వచ్చిన వారు కూడా ఇదే విషయాన్ని ప్రశ్నించారు. ముందే పేలుళ్ల గురించి తాము ప్రశ్నించిన కశ్మీరీ ఉత్సవం అంటూ తప్పుదారి పట్టించారని చెప్పడం గుర్తుండే ఉంటుంది. అందుకే స్థానిక వ్యాపారులు, గైడ్స్ వ్యవహరించిన తీరు కూడా ఇక్కడ అనుమానాలకు తావిచ్చేది. అందుకే ఎన్ఐఏ ఇప్పుడు ఏప్రిల్ 22న అక్కడకు వచ్చిన ప్రతి సందర్శకులను విచారించబోతోంది. ప్రతి చిన్న విషయం కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత సమాచారం నిర్ధారించుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రత్యక్ష సాక్షులకు భద్రత కూడా కల్పించే ఆలోచనలో ఉంది. మరోవైపు పారిపోయిన ఉగ్రవాదుల కోసం వేట భారీ స్థాయిలో కొనసాగుతోంది. ఈ క్రమంలో నియంత్రణ రేఖ వైపు 42 టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లను ఆర్మీ కనుగొనగా వాటిని భస్మీపట్లం చేసే దిశగా ఆర్మీ ముందుకు సాగుతోంది. ఈ భయంతోనే పాక్ ఆర్మీ టెర్రరిస్టులను సేఫ్ హైడౌట్స్ కు తరలిస్తూ ఇండియా ఏ క్షణానైనా దాడికి దిగవచ్చనే అంచనాతో రాడార్లను కూడా సిద్ధం చేసుకుంటోంది. మరోవైపు జమ్మూ కశ్మీర్లో మరిన్ని దాడులు జరుగుతాయనే నిఘా వర్గాల హెచ్చరికలతో దాదాపు 50 వరకు టూరిస్టు స్పాట్లను, రెస్టారెంట్లను ప్రభుత్వం మూసివేయించింది.